ఎట్లుందన్న కాంగ్రెస్ పాలన? మంచిగా ఉంది అన్న. ఆ. మీ రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది కోడంగల్లో? చాలా మంచిగా ఉన్నది. ఆ. చాలా మంచిగా ఉంది. చేస్తుండ అన్ని పనులు? అన్ని పనులు చేస్తున్నాడు. కొంతమంది దళిత బంధు పడట్లే, రైతు బంధు పడట్లేదు అంటున్నారు. బంధు ఉంటుంది, రైతు బంధు అన్ని ఉంటుంది. ఆ. మాకైతే అన్ని పడ్డాయి. పడవలకి ఎవరికి నోట్లో కొరికి వాళ్ళు లేవు అంతే. ఎందుకు పడలేదు వాళ్ళకైనా? వాళ్ళకి వాళ్ళ లోపల ఏముండవు, వాళ్ళకి వాళ్ళు లేవు. నాకు ఇంతకుముందు కూడా నా రేషన్ కార్డుల పేరు తప్పునే పడలేకునే, మళ్ళీ అన్ని సరి చేసినాక మళ్ళీ పడ్డది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందుతున్నాయి పథకాలని అంటున్నారు జనాలు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అందుతాయి సార్ అవి? ప్రజలకు అందరికీ అందుతాయి. ఒక్క కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి అని లేదు కదా, అందరికి ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నారు, అందరికి అందుతున్నాయి. అందరికి అందుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాస్తూ పడుతున్నాయి. ఒక్కరికని కాదు కదా సార్ పాలన, అందరి గురించి ఉన్నది. యా ప్రభుత్వం అయినా అందరి గురించి చేస్తుంది, ఒక పార్టీ గురించి అని చేయదు కదా. అందరి గురించి, అన్ని పార్టీలు అన్ని గురించి చేస్తున్నాయి. మీరు ఎప్పటి నుండి చూస్తున్నారు రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి మేము 15 సంవత్సరాల నుండి చూస్తున్నాం. ఆయన ఈ కొడంగల్కి ఫస్ట్ వచ్చినప్పటి నుండి ఆయన తరపున ఉన్నాము, ఆయన ఏమని ఉన్నాము.